श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी నారాయణి నమోస్తుతే. ప్రేమితులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మనం శ్రీ శంకర ఆచార్యుల వారి చరిత్రను మనం రెండవ భాగంలో మనం ప్రవేశిస్తున్నాం. ఆత్మీయులారా, మీరందరూ కూడా తప్పకుండా శ్రీ కామకోటి వాణి దానికి మీరు చందాదారులు కావాల్సిందిగా కోరుతూ, అందులో ప్రముఖమైన విషయాలన్నీ కూడా గొప్ప గొప్ప వారు తమ అనుభవాలను మరియు కాంచి కామకోటి పీఠం యొక్క హైందవ ధర్మం యొక్క విశేషాలన్నింటినీ కూడా మనకు తెలుసుకునే సౌభాగ్యాన్ని కలిగించారు. ఆత్మీయులారా, శ్రీ కామకోటి వాణి మే నెల 2023లో ప్రకటితమైనటువంటి శ్రీ ఆదిగురు శంకరాచార్యుల విషయమై గౌరవనీయులు శ్రీ చల్లా విశ్వనాథ శాస్త్రి గారు రచించినటువంటి భారతీయ సమైక్యతామూర్తి అనేటువంటి ఆ యొక్క విషయంలో కొద్ది భాగాన్ని నేను అంతకు ఉపయుక్తమవుతున్న విషయంతో ఆయన ధన్యవాదాలు చెప్తూ యథాతథంగా ఒక 2 పారాగ్రాఫ్లు నేను చదవడానికి ఇష్టపడుతున్నాను. శ్రీ శంకర్ల చరిత్రను వివరించిన పురాతన గ్రంథములలో శివరహస్యం ఒకటి. శివరహస్యము 1,00,000 శ్లోకములున్న ఇతిహాసం. అది పార్వతీదేవికి పరమేశ్వరుని చెప్పబడినట్లున్నది ఈ గ్రంథం. అందులో 9వ అంశంలో 16వ అధ్యాయం శ్రీ శంకరాచార్య చరిత్రను వివరిస్తుంది. శ్రీ శంకర్ల కైలాసయాత్ర మూలముగా లభించిన యోగ, భోగ, వర, ముక్తి, మోక్షలింగముల ఆరాధన వల్ల కలిగిన వారికి అశేషమైన ప్రజ్ఞ లభించిందని, వారి దిగ్విజయానికి కారణం ఈ ఉపాసన అని ఈ గ్రంథంలో సవివరంగా వివరించారు. మరి ఇది శివమహాత్యానికి వివరించే గ్రంథం కదా. పరమేశ్వరుడు పార్వతీదేవికి శ్రీ ఆదిశంకర్లు తమ అవతారమని వివరిస్తారు. శంకరుడు సకల వేద విద్యకు ఆధారమైనవాడు. ఆయనకు సర్వజ్ఞుడనే పేరు కూడా ఉంది. ఆదిశంకర్లు సర్వశాస్త్రములను లయం చెందే అద్వైత శాస్త్ర ప్రవర్తకులు వారు. సర్వజ్ఞ పీఠ అధిరోహణం చేసిన వారు. మనకు శంకర్ల చరిత్ర గురించి లభించే గ్రంథములలో శివరహస్యం మొదటిగానే చెప్పవచ్చు. అయితే పురాతనమైన గ్రంథం మార్కండేయ సంహిత బ్రహ్మాండ పురాణాంతర్గతమైనది. 72వ ఖండంలో 7-8 పరిస్పందనములలో ఆచార్యుల వారి చరిత్ర సంగ్రహంగా ఉంది. శివరహస్యంలో చెప్పబడిన పంచలింగములను ఆచార్యుల వారు ఎక్కడెక్కడ ప్రతిష్ఠించినది ఈ యొక్క గ్రంథం చెబుతుంది. నేరుగా ఆచార్యుల వారి చరిత్రను చెప్పడానికై కాక వేరొకరి చరిత్ర గురించి చెబుతూ ఆచార్యుల వారి చరిత్రను ప్రస్తావించే గ్రంథాలలో పతంజలి చరిత్ర కూడా ఒకటి. ఇది 17వ శతాబ్దంలో రామభద్ర దీక్షితుని చేత వ్రాయబడింది. శంకర చరిత్రతో పాటు వారి గురువులైన గోవింద గౌడ భగవత్పాదుల చరిత్రలు కూడా అందులో ఉన్నాయి. పై 3 గ్రంథములు శంకరులు కాంచీ క్షేత్రంలో తమ తుది కాలం గడిపి సిద్ధి పొందినట్లు కూడా చెబుతున్నాయి. ఆత్మీయులారా, తదనంతరం మనం చిన్న కథగా చెప్పుకునేటువంటి మన శంకర చరిత్ర అనే దాంట్లో మనం ప్రస్తావనకు వెళ్దాం. ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు జన్మించిన స్థానం కేరళ. అత్యధిక బుద్ధివంతులని, మలయాళ మహామాంత్రికుడు అని చెప్పబడి
హాస్యంగా చెప్పబడేటువంటి వారు ఈ కేరళ ప్రాంతీయులు. ఈ కేరళ ప్రాంతాన్ని దేవభూమిని కూడా ఎంతో గౌరవంగా కీర్తిస్తారు. దశావతారాల్లో ఒకటైన పరశురాముని తపోభూమి ఇది. అనగా పరశురాముడు తమ చరమ దశలో ఇక్కడ వచ్చి ఆయన తపస్సు చేశారట. ఇంకా శ్రీ ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు పరమ పవిత్రమైనటువంటి కాలడిలో జన్మించాడు. ఈ మహాపురుషుడు కాంచీ కామకోటి పీఠం యొక్క ప్రధానమైనటువంటి చారిత్రక ఆధారాల ప్రకారం కలి ప్రవేశించిన తర్వాత 2593 అనగా 509 BCEలో ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు కేరళలో కాలటి అని జన్మించారని వైజ్ఞానిక పరిశోధనల ద్వారా అనగా కాంచీ కామకోటి పరమాచార్యుల వారు అక్కడ పవిత్రమైనటువంటి పూర్ణా నది యొక్క ఇసుక రేణువులను తెప్పించి వైజ్ఞానిక పరిశోధనల ద్వారా పై విషయాన్ని దృఢీకరించారని మనం కాంచీ కామకోటి పీఠం ద్వారా మనం తెలుసుకుంటాం. తర్వాత వీరు ఈ యొక్క మహాస్వాముల వారు స్థాపించినటువంటి యొక్క ప్రధానమైన నిర్ణయాన్ని ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు స్థాపించబడినటువంటి అనేకమైన శంకర మఠాలు కూడా కాంచీ కామకోటి పీఠంతో ఏకగ్రీవంగా అనుమోదిస్తాయి. ఇంకా కాలటి అనేది ఎక్కడ ఉంది అని మనం అనుకునగా కేరళలో ప్రధానమైనటువంటి యాత్రాస్థానం అని చెప్పుకోవచ్చు. అంగమలి రైల్వే స్టేషన్ ట్రావెంకోర్ రాజులు అక్కడ మనం ఈ యొక్క కాలటిని చూడవచ్చు. ఈ యొక్క ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు వారు జన్మించినటువంటి కాలంలో మహారాజుల పరిపాలన ఉండేది. అనగా ట్రావెంకోర్ రాజులు మొన్నటి వరకు పాలించారు. అక్కడ ప్రధానంగా నంబూద్రి బ్రాహ్మణ ఆచార కుటుంబాలు ఆ అగ్రహారంలో స్థిరవాసం ఏర్పరచుకున్నారన్నమాట. ఒక వైజ్ఞానిక విశ్లేషణ ఆధారంగా చారిత్రక ఆధారంగా ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు ఆంధ్రప్రదేశ్ నుండి వలస వచ్చి ఇక్కడ స్థిరపడ్డారని ఎక్కువ మంది అభిప్రాయం. ఎందుకనగా కేరళలో ఉన్న ఇతర బ్రాహ్మణ కుటుంబాల ఆచారాలకు నంబూద్రి బ్రాహ్మణ కుటుంబాల ఆచార వ్యవహారాలకు చాలా ప్రత్యేకత ఉంది. తదనంతరం ఈ నంబూద్రి బ్రాహ్మణులు ఆ యొక్క భగవత్ అవతారమైనటువంటి పరశురాముడు ఎవరైతే ఉన్నారో వారు వీరికి అనేకమైనటువంటి ప్రధానమైన స్థానములను ఈ యొక్క నంబూద్రి బ్రాహ్మణులకు బహుమతిగా అనగా ప్రసాదంగా అందించారని, మరియు ఈ నంబూద్రి బ్రాహ్మణులందరూ కూడా పరశురాముని వంశస్థుల వారిని కూడా ఒక ఆఖ్యాతి మనకు వినిపిస్తుంది. అనగా ముఖ్యంగా నంబూద్రి బ్రాహ్మణులు చాలా గొప్ప వేద పండితులు మరియు విశేషమైనటువంటి కీర్తిని ఆధ్యాత్మిక పరంపరను పొంది ఉన్నారని అనేక విషయాలుగా మనకు తెలిసి వస్తుందన్నమాట. మరియు మరి ఒక ఆచార పరంపరలో వచ్చినటువంటి కొందరు ఈ యొక్క ఆధారంగా ఏం చెప్పవచ్చు అంటారంటే, ఆంధ్రప్రదేశ్లో అన్నవరం ప్రాంతంలో హంసవరం అనేటువంటి ప్రదేశం ఉంది, గ్రామం ఉంది. ఆ హంసవరం నుండి ఈ యొక్క ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు వారి పూర్వీకులు కేరళలో స్థిరపడి ఉన్నారని మరి ఒక చరిత్రలు మనకు తెలిసి వస్తున్నాయి. ఆర్యాంబ శివగురులు ఆచార్య శంకరుల వారి మాతాపితృలు. శివగురువు గారి తండ్రి పేరు విద్యాధిరాజు. శ్రీ విద్యాధిరాజు మహత్తరమైనటువంటి జ్ఞాని మరియు వేదం నందు అప్రతిమమైనటువంటి పాండిత్యం కలిగినటువంటి వాడు. ఆచార పరంపరలు వీరి కుటుంబంలో అనాదిగా వస్తున్నదే. వీరి
కుమారుడైనటువంటి శివగురు ఈయన కూడా వారి తండ్రి అడుగుజాడల్లోనే అత్యధికమైనటువంటి వేద అధ్యయనం మరియు అనేక శాస్త్రాల్లో కూడా పరిణితిని సాధించి ఆ కాలటి అగ్రహారంలో గొప్ప కీర్తిని బడిసినవారు. మరియు వీరు గురుకులంలో వేదాధ్యయనం చేసి అనేకమైనటువంటి పాండిత్య సభలలో తమదైనటువంటి విశిష్టమైనటువంటి గౌరవాన్ని ఈయన ఆ సభలలో పొందాడని అనేకమైన నిదర్శనాల ద్వారా తెలిసి వస్తుంది. మరియు శివగురు కేవలం వేదాధ్యయనం మాత్రమే కాకుండా ఉపనిషత్తులు మరియు అనేక తత్వసారమునంతటిని కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేశారనమాట. వీరి శివగురుల యొక్క అత్యంత పవిత్రమైనటువంటి సతీమణి ఆర్యాంబ అని అంటారు. తర్వాత కొందరు సతి అని కూడా ఈమెను పిలుస్తారు. ఈమె ఎవరు? ఈమె మాఘ అనే పండితుని వరపుత్రిక. వీరు కూడా నంబూద్రి బ్రాహ్మణులే. తల్లి తండ్రి నిర్యాణం చెందిన తర్వాత శివగురు కాలటి అగ్రహారంలోనే తన సతి ఆర్యాంబతో పవిత్రమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. వీరు గ్రామములో అందరి యొక్క ప్రేమను పొందినటువంటి వారు. అనగా వీరి ఇంట్లో నిత్యము యజ్ఞయాగాదులు, అనుష్ఠానములు, జపతపములు మరియు సర్వవేళలా వచ్చిన వారికి ఆదరాదిత్యాలు బాగా లభించేది. కావుననే గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా ఆర్యాంబ శివగురులనుగా ప్రత్యేకమైన గౌరవం. ఈ యొక్క ఆత్మీయత ఎలా ఉండేదంటే ఆర్యాంబ శివగురులు ప్రతి ఒక్కరిని కూడా పరమేశ్వరుని యొక్క భక్తులని, అందరినీ గౌరవించడం సంస్కారమని, ఎల్లవేళలా ఏ సమయం నుండి వచ్చినా సరే వచ్చిన వారికి కడుపు నిండా భోజనం, కావలసిన వారికి అందరికి కూడా తగినటువంటి జ్ఞానము వారు అందించేటువంటి వారన్నమాట. స్త్రీలలోనే మణిమాణిక్యంగా ఉన్నటువంటి ఆర్యాంబ స్త్రీరత్నమని ఆ గ్రామంలో గొప్ప పేరును సంపాదించింది. ఇన్ని ఉన్నా పాపమా పుణ్య దంపతులకు ఒక కొరత ఉంది. అదేదనగా పుత్రలేమి, సంతానలేమి. వేదం ఏం చెప్తుందంటే తప్పకుండా సంతానాన్ని పొందాలి, అపుత్రస్య గతిర్నాస్తి అని. కావుననే చాలా సంవత్సరాలుగా వీరి సంతానం లేనందువల్ల మనోవ్యథకు గురి అయ్యారు. చింతించి ఏం ప్రయోజనం, ఏదైనా మార్గం వెతకాలని పురాణాల పుణ్యకథల్లో చెప్పినట్లుగా భగవంతుని ఆరాధించడమే నిజమైన మార్గదర్శనం అనుకుని వారు ఏం చేశారు, వారి వంశపారంపర్యంగా వస్తున్నటువంటి వృషభాచల క్షేత్రం అక్కడికి వారు వెళ్ళారు. వారి యొక్క ఆచార కుల దైవం ఆయన. కావున పరమశివుణ్ణి మనం శ్రద్ధతో ఆరాధించాలని వారు దీక్ష వేయించి ఆ వృషభాచల క్షేత్రంలో చాలా రోజులు ఆ పరమేశ్వరుని సేవించారు. ఈ వృషభాచల క్షేత్రం ఎక్కడుందనగా ఇది కూడా కాలటి సమీపంలోనే పూర్ణా నది పక్కనే ఉన్నదన్నమాట. వీరి యొక్క అత్యధికమైనటువంటి భక్తి మరియు సేవ, ఈ భావనలు ఒక్కసారిగా తపోఫలంగా వీరికి పరమశివుడు ఆర్యాంబకు మరియు శివగురువుకు ఒకేసారి స్వప్నంలో దర్శనమిచ్చాడు. అప్పుడు అంటున్నారు పరమేశ్వరుడు, మీరు చేసినటువంటి నిష్కామ భక్తి తత్పరలతో నాకు ఎంతో సంతోషమైనది. మీకు దీర్ఘాయుష్యు కల ఒకే సంతానం కావాలన్నా అతను కూడా సర్వజ్ఞుడు, అపారకీర్తి సంపన్నుడై ఉంటాడు. లేదా అల్పాయుష్యులు గల అనేక మంది సంతానం కావాలన్నా కోరుకోమనగా వేద విహితమైన జ్ఞాన సముపార్జన కలిగినటువంటి ఆర్యాంబ శివగురులు వారన్నారు, జగత్తులో వంశమును కీర్తిచ్చేటువంటి ఒక్క కుమారునే ప్రసాదించి చాలు, అల్పాయుష్య అయినా పర్వాలేదు అన్నారు. వారి అపారమైన దూరదృష్టికి పరమశివుడు సంతోషించి అలాగే కమ్మని 8 ఏళ్ళు మాత్రం జీవించేటువంటి కీర్తి ప్రసాదించిన వేదస్వరూపుడైన పరమశివ స్వరూపమైనటువంటి శ్రీ శంకరులు వీరికి పుత్రరత్నముగా
వృషభాక్షర క్షేత్రంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు అనుగ్రహించాడు. ఆత్మీయులారా, 2వ అంకం ముగించి 3వ అంకంలో ప్రవేశిద్దాం. ఈ యొక్క పరమ పవిత్రమైనటువంటి ఈ యొక్క ఆచార్యుని చరిత్ర వాక్పుష్పములను శ్రీ శంకర విజయన సరస్వాములు వారి దివ్య చరణాలను సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్రు నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర, జయ జయ శంకర.